ఒక ఊరిలో ఒక ప్రవచనం జరుగుతూ ఉంది. అలా జరుగుతూ ఉన్న ప్రవచనం మధ్యలో నుంచి ఒక ఆవిడ లేచి వెళ్లిపోబోయింది. అది చూసిన ప్రవచనకర్త ఎందుకమ్మా లేచి వెళ్లిపోతున్నావు అని అడిగాడు. అందుకు ఆవిడ చెప్పింది, రామాయణంలో రాముడు సీతను వదిలేశాడు కదండి, అలాగే నన్ను కూడా మా ఆయన వదిలేస్తానంటున్నాడు. అది గుర్తొచ్చి ఇక వినలేక వెళ్లిపోతున్నాను. ఇంకేం చేయమంటారు నన్ను? ఇది విని ఉపయోగం ఏంటి నాకు అని అడిగింది. అది విన్న ప్రవచనకర్త, రామాయణాన్ని సరిగ్గా చదవమని నీ తండ్రికి, నీ భర్తకి, నీ కొడుక్కి, చివరికి నీ మనవడికి కూడా చెప్పు. ఎందుకంటే అని చిరునవ్వుతో ఇలా చెప్పాడు. భార్య గురించి చెడుగా విన్నా కూడా పరీక్షించవద్దని చెబుతుంది రామాయణం. భార్య దూరమైన మరొక వివాహం ఆలోచన రాని రాముని కథే రామాయణం. ఆత్మ గౌరవానికి అవమానం జరిగినప్పుడు తల వంచుకొని సేవ చేయడం కన్నా భూగర్భ ప్రవేశం మంచిదన్న సీతమ్మ వారి కథ ఈ కాలం స్త్రీలకి ఒక పాఠం. మరణం మంచమంచున నువ్వు సొమ్మసిల్లి ఆఖరి చూపుగా నిన్ను ఒక్కసారి చూడాలని ఉందిరా అని కబురు చేసినప్పుడు తండ్రి మాట విని రాముడు సర్వం త్యజించినట్లు రాజభోగాలు ఇచ్చే విదేశీ సుఖాన్ని, అంతగా అవసరమైతే ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి నిన్ను చూడడానికి వచ్చేంత ప్రేమను పెంచుకోమని నీ కొడుకు చెబుతుంది రామాయణం. అలవిగాని కోరికల వెనకాల వెళ్లటం, బంగారు లేడి వెనకాల పరిగెత్తడం అంత ప్రమాదకరమని నీ కోడలికి రామాయణం చదివితే తెలుస్తుంది. అడవిలో చదువుకొని తండ్రిని మించిన తనయులైన చరిత్ర లవకుశలది. చదువుకి సుఖ సౌఖ్యాలు తప్పనిసరి కావని నీ మనవలకు చెబుతుంది రామాయణం. అమితమైన సంతోషంలో ఉన్నప్పుడు వాగ్దానాలు ఎప్పుడూ చేయవద్దని చెప్పేది కైకుతో వ్యవహారం. పరాయి స్త్రీ వ్యామోహం వలదని చెప్పేది లంకాదహనం. నిస్వార్థానికి ప్రతీకులు లక్ష్మణ భర్తలు. ప్రాణం ఉన్నంత వరకు నీతిపైన నిలబడమని చెప్పేది విభీషణ వృత్తాంతం. రెక్కలు ఉన్నంత వరకు చెడుతో పోరాడమంటాడు జటాయువు. నీకు ఉన్నంతలో సహాయం చెయ్యమని చెబుతుంది ఉడత. నీలో దాగి ఉన్న నీ శక్తిని తెలుసుకోమని చెబుతోంది ఆంజనేయుని చరిత. ఇంట్లో గాని, ఆఫీసులో గాని, వ్యాపారంలో గాని, బయట గాని నీ ప్రత్యర్థులు నీకన్నా బలవంతులైనప్పుడు వారిని ఎలా ఎదుర్కోవాలో తెలియజేసే లౌక్యమే వాలి సంహారం. ఇలా ఎన్నో జీవిత సూత్రాలు, నీతి పాఠాలు ఉన్న ఇతిహాసమే మన రామాయణం అని చెబుతూ ఆఖరిగా దానిలో ఒకడికి బురద కనబడవచ్చు, మరొకడికి కమలం కనబడవచ్చు. అంతా మనం చూసే దృష్టి మీదే ఆధారపడి ఉంటుందని చెప్పడంతో ప్రశ్నలు అడిగిన ఆమె చేతులెత్తి నమస్కరించింది. నిజమే కదండి, ఈ భూమి మీద బ్రతికే ప్రతి ఒక్కడు ఎలా బ్రతకాలో చెప్పేదే రామాయణం. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.